నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ బుక్ మనం రాసిందే, మనం అనువాదించిందే. ఈ పుస్తకంలో ఏముంది అనే అంశం గురించి ఈ వీడియో రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకంలోని ఒక ప్రశ్న, దానికి సంబంధించిన జవాబు వివరించే ప్రయత్నం చేస్తాం. ఒక వితంతువు తన భర్త నుంచి వచ్చిన ఆస్తి అమ్ముకోవచ్చా? వితంతువు అని అంటే భర్త చనిపోయిన ఒక మహిళ. ఆమెకు భర్త మరణించిన తర్వాత ఆమె పేరు మీదకి ఒక ఆస్తి వచ్చింది అనుకోండి. ఆ ఆస్తిని ఆమె అమ్మే హక్కును కలిగి ఉంటుందా? సో గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తుంటారు అని అంటే, ఇది మా తాతల ఆస్తి, నువ్వెవరు పొందడానికి, నువ్వు అమ్మడానికి అవకాశం లేదు అని చెప్పి కొంత అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చట్టం ఏం చెప్తుంది అని అంటే, సో మిత్రులారా, మన దేశంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఆస్తి బదలాయింపుల చట్టం 1882 అమలులో ఉన్నది. ఇందులో మొత్తం 137 సెక్షన్లు ఉంటాయి. అందులోని సెక్షన్ 38 ఏం చెప్తుంది అని అంటే, ఒక వితంతువు తన భర్త మరణించిన తర్వాత తన భర్త నుంచి పొందినటువంటి ఆస్తిని తన కుటుంబ పోషణ కోసం, తన పిల్లల చదువుల కోసం, తాను ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆర్థికంగా భరోసా పొందడం కోసము ఆ ఆస్తులను అమ్మకాలు కొనుగోలు చేయవచ్చు. తన వాటా అమ్మేటప్పుడు ఎవరైనా అడ్డగిస్తే వారి మీద ఆవిడ సివిల్ కేసు వేయవచ్చు, క్రిమినల్ కేసు కూడా వేయవచ్చు. ఇది చట్టం చెప్పే అంశం. చట్ట ప్రకారంగా ఆమె తనకు తానుగా, అలాగే తన పిల్లల కోసం కాను జీవించడానికి, పోషణ కోసము రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకునే అవకాశం ఆమెకు ఉంటుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే పరిభాషలు వివరించడం జరిగింది. ఈ పుస్తకం యొక్క కాస్ట్ పోస్టల్ ఛార్జెస్తో కలుపుకొని 650 రూపీస్. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పోస్ట్ ద్వారా పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.